ఏ హాయ్, ఇప్పుడే పురుష అనే మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చింది కానీ ఖాళీ లేదు. నాకేమీ లేదు, నవ్వొచ్చండి. ఎందుకంటే చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. నవ్వొచ్చండి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది. ఓహో, లక్ష్మి మళ్ళీ కాలం ఏమన్నా వచ్చిందా? ఆడలతో యుద్ధం చేస్తున్నావా? బాగా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఏంటి? తీరని దాహం, తీరే సమయం. ఓసారి బెడ్ మీద రివర్స్ లో చెప్తావా? సార్ డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు కానీ పరువుకి మాత్రం తక్కువ ఏం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? మోసం చేశాను, మోసం చేశాను. నీది లవ్ మ్యారేజ్ అని చెప్పావు, అంతకు ముందే లవ్వా? ఫాస్ట్ లో ఇదే ఉమెన్ హ్యాండ్లింగ్ కొడతా సార్. మరి దారుణంగా ఉంది భయ్యా. చూపించలేదే? చూపించడానికి ఇదేమన్నా రాజమౌళి స్టాంపరా? నా పాపి నరకానికి పోవాలి, సూదులతో కుచ్చాలి, పల్లెలతో పొడవాలి. ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేని నీతో నేను ఉండలేను. సెంటిమెంటా బాబోయ్. 2 అక్షరాల ప్రేమ 2 హృదయాలతో చెలగాట మాడుతూ ఉంటుంది. 7 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు తెలుస్తోంది నేనే ప్రేమించానని. తనకేం జరిగినా దానికి కారణం మాత్రం నువ్వే. ఎప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ ఇప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంది. 7 years లో వస్తున్నాడు. పెళ్ళం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ఫుల్ గా బయటికి వస్తాడు. మీ ముగ్గురికి మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను రా. ఎప్పుడేం జరుగుతుందని భయంగా ఉంది సార్. నీ కోసం ఒకరు వచ్చారు. ముడితాడికి ఒకటే ముడి బిడ్డ, మే 20 జగన్నా 3 ముళ్ళు. సోడా బుడ్డ కొడక, డైరీలో రాసుకుంటే డీ బయోపిక్ రాసుకోరా. మా బయోపిక్ ఎందుకు రాసావురా? తగలబెట్టేసావు కదరా కిస్సు. ఏంది మన కిడ్నాప్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలరా? ఈ అమ్మాయి ఆడ చాటి మారదరా? అసలేనా ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ కి ఎఫెక్ట్ అవుతుందంటవా? నీ అబ్బారే తేడా వచ్చిందంటే నువ్వు సింగిల్ పర్ఫార్మెన్స్ చేసుకోవాల్సి వస్తుందిరా. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ ఒకటి థియేటర్లో తీసుకెళ్ళదు, మొబ్ మాస్కింగ్ చేయబోదు చాలు. అప్పుడెప్పుడో నేను సినిమా చూసాను భయ, గుర్తులేదు. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఏంటది, మిత్రమండలి. అమ్మో, ఆ లెక్క మాత్రం ఉండబోదు చాలు. ఇదే కొత్త ఫ్యామిలీ స్టోరీ అంటున్నారు. మధ్య మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గొడవలు, పాస్ట్ లవ్ స్టోరీ, తర్వాత వాళ్ళు ఎలా కలుస్తారు. ఇదే మ్యాక్సిమం ఇదే అనుకుంటున్నాను నేను. ఏం లేదు, నన్ను నవ్వొచ్చాను చాలు అంతే. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. సప్తగిరి అన్న, పెన్నెల కిషోర్ అన్న, విటివి గణేష్ గారు, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. నవ్వొచ్చాను చాలు, ఇంకేం అవసరం లేదు. వస్తే చాలు. లేదు, నవ్వెచ్చలేదంటే ఏం చేయడం. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఈ రోజు నైట్ లేకపోతే రేపు మార్నింగ్ ఎన్టీఆర్ నీల్ గేమ్స్ రియాక్షన్ వీడియో వస్తుంది, ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.